ఇప్పుడు జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్ లో చైనా పాకిస్తాన్ కి ఎందుకని సపోర్ట్ చేస్తోంది? దానికి చాలా కారణాలున్నాయి. ఇండియా చైనా మధ్య బార్డర్ డిస్ప్యూట్లు ఉన్నాయి. 1962 ఇండియా చైనా వార్ లో లద్దాఖ్ లో భాగంగా ఉండే అక్సాచెన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించి తన కంట్రోల్లోకి తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ ని చైనా దక్షిణ టిబెట్ గా పిలుచుకుంటోంది. ఈ ప్రాంతాన్ని చైనా మ్యాప్ లో కూడా యాడ్ చేసింది. రీసెంట్ గా 2020లో లద్దాఖ్ లోని గాల్వాన్ లోయ వద్ద ఇండియా చైనా బార్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ క్లాష్ లో ఇండియాకి చెందిన 20 మంది జవాన్లు, చైనాకి చెందిన 40 మందికి పైగా సైనికులు చనిపోయారు. చైనా ఎప్పటికైనా ప్రమాదకరమని భావించిన దేశాలు దాన్ని కంట్రోల్ చేయాలనే లక్ష్యంతో క్వాడ్ కూటమి ఏర్పడింది. దీంట్లో ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు మెంబర్స్ గా ఉన్నాయి. చైనా ఈ క్వాడ్ కూటమిని యాంటీ చైనా గ్రూప్ అని విమర్శిస్తోంది. అమెరికా తర్వాత సూపర్ పవర్ గా ఎదగాలని చైనా భావిస్తోంది. కానీ చైనాకు పోటీగా వచ్చేది ఇండియా ఒక్కటే. అందుకనే చైనా ఇండియాను ఎదగకుండా అన్ని విధాలుగా ట్రై చేస్తోంది. ఇండియాకు పాకిస్తాన్ శత్రు దేశం కాబట్టి చైనా పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడం వల్ల ఇండియాను కంట్రోల్లో ఉంచాలని చైనా భావిస్తోంది. చైనా పాకిస్తాన్ కి సహాయం చేయడానికి గల ప్రధాన కారణం మలక్కా స్ట్రెయిట్. ఇండియా హిందూ మహాసముద్రం మొత్తాన్ని కంట్రోల్ చేస్తోంది. చైనా దక్షిణ చైనా సముద్రాన్ని కంట్రోల్ చేస్తోంది. ఇటు హిందూ మహాసముద్రాన్ని, అటు దక్షిణ చైనా సముద్రాన్ని రెండింటినీ కలిపేది ఈ మలక్కా స్ట్రెయిట్ సముద్ర మార్గం. చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా దేశాలతో ట్రేడింగ్ చేయాలంటే ఈ మలక్కా స్ట్రెయిట్ నుండే వెళ్ళాలి. ప్రపంచంలోనే సరుకుల రవాణాలో 25% పైగా సరుకులు ఈ మార్గం నుండే వెళ్తాయి. చైనా, జపాన్లు ఎక్కువ క్రూడ్ ఆయిల్ ని ఈ మార్గం గుండానే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఈ మలక్కా స్ట్రెయిట్ నౌకా మార్గం మలేషియా మరియు ఇండోనేషియా దేశాల మధ్యలో ఉంది. దీన్నే బాటిల్ నెక్ అని కూడా అంటారు. బాటిల్లోని వాటర్ ని క్లోజ్ చేయడానికి బాటిల్ నెక్ ని చిన్నగా తయారు చేసి దానికి మూతని ఎలా అయితే బిగిస్తారో అదే విధంగా ఈ మలక్కా స్ట్రెయిట్ నౌకా మార్గం తక్కువ వెడల్పు ఉండి బ్లాక్ చేయడానికి సులభంగా ఉంటుంది. ఫ్యూచర్ లో మలేషియా మరియు ఇండోనేషియా దేశాలకు చైనాకు ఏదైనా ప్రాబ్లం వస్తే చైనా షిప్లను ఈ రెండు దేశాలు మలక్కా స్ట్రెయిట్ వద్ద బ్లాక్ చేస్తాయి. ఒకవేళ ఆ దేశాలు చైనాతో ఫ్రెండ్లీగా ఉన్నా మలక్కా స్ట్రెయిట్ నుండి చైనా ఓడలు హిందూ మహాసముద్రంలోకి రావాలంటే అండమాన్ సముద్రాన్ని దాటాలి. అండమాన్ సముద్రం ఇండియా కంట్రోల్లో ఉంది. సో చైనా షిప్లు హిందూ మహాసముద్రంలోకి రాకుండా ఇండియా బ్లాక్ చేస్తుంది. దీనికి ఆల్టర్నేట్ గా చైనా సిపెక్ ని పాకిస్తాన్ లో స్టార్ట్ చేసింది. సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ ప్రాజెక్ట్ లో చైనా 5 లక్షల కోట్లని ఇన్వెస్ట్ చేసింది. సముద్ర మార్గాన్ని ఇండియా బ్లాక్ చేస్తే చైనా ఇండియా మీదుగా పాకిస్తాన్ గుండా సరుకులను తరలించడానికి పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో గ్వాదర్ పోర్ట్ ని నిర్మిస్తోంది. గ్వాదర్ పోర్ట్ నుండి పాకిస్తాన్ మీదుగా ట్రైన్ మరియు రోడ్డు కనెక్టివిటీని చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్ వరకు నిర్మిస్తోంది. చైనాకు మలక్కా స్ట్రెయిట్ నుండి సముద్ర మార్గం 12,000 కిలోమీటర్ల దూరం కాస్త గ్వాదర్ పోర్ట్ పూర్తయితే 3,000 కిలోమీటర్లకు తగ్గుతుంది. అయితే చైనా నిర్మించే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాకిస్తాన్ ఆక్రమించిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండే వెళ్తోంది. కాబట్టి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ కి కావాలి, చైనాకి కావాలి. ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంటే చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయకపోతే యుద్ధం ఇండియా గెలిచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. అదే జరిగితే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ని ఇండియా అడ్డుకుంటుంది. పాకిస్తాన్ కి, చైనాకి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటేనే చైనా డ్రీమ్స్ నెరవేరుతాయి. అందుకే పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ చేస్తుంది. ఇదంతా ఓకే, మరి పాకిస్తాన్ చైనా మీద ఎందుకు డిపెండ్ అవుతుందంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియా చేతికి వెళ్తే ఇండియా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంటర్ అవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్ లో 108 కిలోమీటర్ల బార్డర్ ని షేర్ చేసుకుంటుంది. అదే జరిగితే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ చేరి పాకిస్తాన్ చాప్టర్ ని క్లోజ్ చేసేస్తుంది. అందుకే పాకిస్తాన్ చైనా మీద ఆధారపడాల్సి వస్తోంది. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ కంప్లీట్ అయితే పాకిస్తాన్ లో ఉద్యోగాలు వచ్చి ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుందని పాక్ భావిస్తోంది. అటు చైనాకు, ఇటు పాకిస్తాన్ కి పాక్ ఆక్రమిత కాశ్మీర్ బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది. అటు అమెరికాకైనా, ఇటు చైనాకైనా ఇండియా సూపర్ పవర్ గా ఎదగటం ఇష్టం లేదు. ఇండియా పాకిస్తాన్ వార్ అలాగే కంటిన్యూ అయితే పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ వేరవుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాలోకి వెళ్తుంది. పైగా ఈ వార్ లో ఇండియా చైనా మరియు అమెరికాకి చెందిన ఆయుధాలను మట్టి కల్పిస్తుంది. ఆల్రెడీ మట్టి కల్పించింది కూడా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద వార్ లో గెలిస్తే ప్రపంచం మొత్తం అమెరికా మరియు చైనా ఆయుధాలను ఎవ్వరూ కొనరు. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా మరియు చైనా ఆయుధాలను యుద్ధంలో వాడుతోంది. అవి ఉత్తవే అని ప్రపంచానికి తెలిసిపోయింది. అలా అయితే అమెరికా ఆయుధాలను అమ్ముకోలేదు. అమెరికా చేసే బిజినెస్ ఆయుధాలను అమ్ముకోవడం. ఆయుధాలను అమ్ముకోవాలంటే యుద్ధాలు జరగాలి. అందుకే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా
అందులో అమెరికా ఎంటర్ అయి వారికి ఆయుధాలను డబ్బును ఇస్తూ వాటిని అమెరికాపై ఆధారపడేలా చేస్తోంది. రష్యా ఉక్రెయిన్ వార్ లో ఉక్రెయిన్ కు అమెరికా ఫండింగ్ మరియు ఆయుధాలను సప్లై చేసింది. ఇజ్రాయెల్ గాజా వార్ లో అమెరికా ఇజ్రాయెల్ తో ఉండి సహాయం చేసింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ లో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి వరల్డ్ బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించి యుద్ధం ఆపేలా చేసి పాకిస్తాన్ కి అండగా ఉంది. జోక్ ఏంటంటే చైనాను కంట్రోల్ చేయాలని ట్రేడ్ వార్ ని మొదలుపెట్టిన అమెరికా ఇప్పుడు చైనా తగ్గకపోవడంతో ఆ ట్రేడ్ వార్ లో నష్టపోయింది అమెరికానే. చైనా అమెరికాకి ట్రేడ్ వార్ జరుగుతున్న టైంలో చైనా బిజినెస్ కోసం ఇండియాకు దగ్గరగా రావడం స్టార్ట్ చేసింది. చైనా అమెరికా ట్రేడ్ వార్ వల్ల చైనాలోని యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఇండియాకి తరలించాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నాడు. చైనా అమెరికా ట్రేడ్ వార్ వల్ల ఇండియాకే బెనిఫిట్ అవ్వడం, పైగా పాకిస్తాన్ పై ఇండియా పై చేయి సాధించడం, ఇవన్నీ చైనాకి అమెరికాకి నచ్చలేదు. అమెరికా చైనా రెండు శత్రు దేశాలు. అలాంటిది ఇప్పుడు ఇండియాను అడ్డుకోవాలని చైనా అమెరికా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇండియా ఎంత మొత్తుకున్నా అమెరికా తీవ్రవాద దేశాలైన పాకిస్తాన్ కి లోన్ ఇప్పించి యుద్ధం ఆపేలా సీజ్ ఫైర్ ని ముందుకు తీసుకొచ్చింది. దీనివల్ల ప్రపంచానికి మరొక విషయం బయటపడింది. పాకిస్తాన్ లో తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఫండింగ్ ని ఇచ్చింది అమెరికానే అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. వీటన్నింటికి సొల్యూషన్ ఒక్కటే. అటు చైనా ఆధిపత్యాన్ని, ఇటు అమెరికాని, ఈ రెండు దేశాలని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ ని ఆపాలంటే ఇండియా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి స్వాధీనం చేసుకుంటేనే ఈ దేశాలన్నింటికి చెక్ పెట్టొచ్చు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇండియన్ ఆర్మీకి పెద్ద పనేం కాదు. దానికోసం కొంత టైం అయితే పడుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పిఓకేని తిరిగి స్వాధీనం చేసుకుంటామనే చెప్తోంది. మొత్తానికి ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల ఇండియాకి అసలైన శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో మరోసారి ప్రూవ్ అయింది. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.